హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫోక్ డాన్సెస్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఫోక్ డాన్సెస్ ఉంటాయి కదా. సో అవి అయితే మనం స్టేట్ వైజ్ అయితే ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా ఇంపార్టెంట్, పక్కా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. సో ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క అంటే స్టేట్ వైడ్ గా అన్నాం కదా. సో మనకి ఇక్కడ ఏంటి ఫోక్ డాన్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటే, ఇక్కడ ఫస్ట్ అయితే మనకి కూచిపూడి, అలాగే భామా కలాపం, అలాగే కోలాటం, డప్పు, అలాగే తప్పెటగుళ్ళు, అలాగే బుట్ట బొమ్మలు. అంటే మనకు ఫస్ట్ మాక్సిమం అయితే ఇక్కడ కూచిపూడి గాని, భామ కలాపం గాని ఇలా అయితే మనకి ఆప్షన్స్ అయితే ఇలా ఇస్తాడనమాట. సో నెక్స్ట్ అయితే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ అయితే మనకి ఫోక్ డాన్స్ ఏంటి అంటే వాంచో, అలాగే పోను, చలో, నెక్స్ట్ పాసి కొంకి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం. సో ఇక్కడ అస్సాం అయితే మనందరికి తెలుసు, అస్సాం అంటే బిహు అని. సో ఇక్కడ అస్సాం అంటే బిహు. నెక్స్ట్ నాగా డాన్స్, అలాగే బిచ్వా, అలాగే నట పూజ, నెక్స్ట్ కేల్ గోపాల్ అన్నమాట. సో ఇవి అస్సాం యొక్క ఫోక్ డాన్సెస్. సో నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ వాళ్ళకైతే ఏంటంటే ఫోక్ డాన్సెస్ ఏంటి అని అంటే ఇక్కడ రౌత్ నాచా, నెక్స్ట్ వచ్చేసి గౌర్ మరియా, నెక్స్ట్ పండ్వాని, నెక్స్ట్ వచ్చేసి వేదమతి, కపాలిక్ అనమాట. ఇవైతే ఛత్తీస్గఢ్ అనమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయితే ఏదో ఒక స్టేట్ గానీ ఇచ్చేసి మనకి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేస్తారు. ఇలా ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని అయితే అడుగుతారు. అలాగే నెక్స్ట్ మనకి బీహార్. ఇక్కడ బీహార్ యొక్క ఫోక్ డాన్స్ ఏంటి అని అడుగుతారు. సో ఇక్కడ మనకి ఏంటి బీహార్ జతా జతిన్ అనమాట. నెక్స్ట్ బకో బఖై, అలాగే నెక్స్ట్ వచ్చేసి పన్వారియా. నెక్స్ట్ గుజరాత్ యొక్క ఫోక్ డాన్స్ దాండియా. అంటే మనకి ఇప్పుడు మనకి పాట ఉంటది కదా, ఇలా దాండియా ఆటలు ఆడేలా. సో అలా అక్కడ మనకి దాండియా అన్నమాట. ఇక్కడ మనం ఇలా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట, గుజరాత్ దాండియా వాళ్ళు ఇది అని. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ లో దాండియా ఇవ్వకుండా ఈ మధ్య టిప్పని అని కూడా ఇస్తున్నారు. సో ఇక టిప్పని అని ఇచ్చినా గానీ ఇక్కడ గుజరాత్ అన్నమాట దీనికైతే. నెక్స్ట్ గుజరాత్ వాళ్ళకి ఇంకా గార్బా అని, బబాయా అని కూడా ఉంటది అనమాట ఫోక్ డాన్స్. నెక్స్ట్ హర్యానా. హర్యానా అయితే వాళ్ళ ఫోక్ డాన్స్ అయితే లోర్, అలాగే జుమర్, నెక్స్ట్ ఫాగ్, అలాగే డాఫ్ అన్నమాట. ఇవి హర్యానా యొక్క ఫోక్ డాన్సెస్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే హిమాచల్ ప్రదేశ్ అన్నమాట. సో హిమాచల్ ప్రదేశ్ అయితే ఫస్ట్ మనకి చాపెలి, అలానే నటి, అలానే మంజ్రా, నెక్స్ట్ జరాజలి, నెక్స్ట్ చార్హి. ఇవైతే మన హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ జార్ఖండ్. ఈ జార్ఖండ్ లో మనకి జుమర్ అని వచ్చింది. ఇందాక కూడా మనకి అక్కడ హర్యానాలో కూడా వచ్చింది అనమాట జుమర్ అని, జుమర్ డాన్స్ అని. సో ఇక్కడ జుమర్, అలాగే హంటా డాన్స్, ఫగువా. ఇవైతే జార్ఖండ్వి. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే దమాలి అల్ దమ్లిగానే అంటారు, లేదంటే ఇక్కడ నెక్స్ట్ రౌస్ అన్నమాట. ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ కర్ణాటక. కర్ణాటక అయితే మనందరికి తెలుసు. సో ఇక్కడ కర్ణాటక అంటే మనకి యక్షగానం. నెక్స్ట్ యక్షగానం కాకుండా ఇంకేమున్నాయంటే సుగ్గి, అలాగే కునిత, నెక్స్ట్ కర్గ, నెక్స్ట్ లంబోయ్ అన్నమాట. సో ఇవి ఈ కర్ణాటక అవి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్టేట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కేరళ. సో కేరళ అయితే కేరళ కూడా మనకు చాలా మంది తెలుసు అనమాట, కథాకళి అని. సో ఇక్కడ కేరళ వాళ్ళకి ఫోక్ డాన్స్ ఏంటంటే కథాకళి, అలానే ఒట్టం తులాల్ అనమాట. నెక్స్ట్ మోహిని అట్ట. ఈ మూడైతే మన కేరళకి అనమాట. నెక్స్ట్ మధ్యప్రదేశ్ కి అయితే మాంజ్, అలానే జవారా అన్నమాట. నెక్స్ట్ మహారాష్ట్ర వచ్చేసి లవని, అలానే నకట, నెక్స్ట్ బొహడా, కాలే, తమాషా. ఇవైతే మహారాష్ట్ర యొక్క ఫోక్ డాన్సెస్. నెక్స్ట్ ఒడిస్సా. ఒడిస్సా అంటే మనకి ఫోక్ డాన్స్ ఏముంటుంది ఒడిస్సీ, అలానే గోమరా, అలానే చావ్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. సో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అయితే మనకి దాలి, జాత్ర, హల్కా, అలానే కీర్తన్ అన్నమాట. సో ఇవి వెస్ట్ బెంగాల్ యొక్క ఫోక్ డాన్స్. నెక్స్ట్ పంజాబ్. ఈ పంజాబ్ అయితే మనకి బాగ్రా, అలానే గిడ్డ, అలానే డఫ్ అండ్ దామన్ అండ్ నాగ్పల్. నెక్స్ట్ రాజస్థాన్. రాజస్థాన్ అయితే ఇక్కడ మనకి ఇందాక కూడా గుమ్మర్ అని వచ్చింది కదా ఒడిస్సాకి. సో ఇక్కడ రాజస్థాన్ కూడా గుమ్మర్, అలానే జులాన్ లీలా, నెక్స్ట్ వచ్చేసి కల్బేలియా అన్నమాట. ఇవైతే రాజస్థాన్ యొక్క ఫోక్ డాన్సెస్. నెక్స్ట్ మనకి తమిళనాడు. సో ఇక్కడ తమిళనాడు చూసినట్టయితే తమిళనాడుకి అయితే కలట్టం, అలానే భరతనాట్యం,
నెక్స్ట్ ఓయిలట్టం అన్నమాట. ఇది తమిళనాడు యొక్కటి. మనకి బాగా భరతనాట్యం అయితే గుర్తుంటది కదా! సో, ఇప్పుడు తమిళనాడు అంటే భరతనాట్యం ఇవైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తెలంగాణ. తెలంగాణ అయితే మామూలుగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో అయితే మాక్సిమం అడుగుతుంటాయి. ఇక తెలంగాణ ఏంటి అని పేరుని అంటే మనం కొన్నన్నా గుర్తుపెట్టుకోవాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు మనకి ఇలా కొన్ని గుర్తుపెట్టుకున్నా మిగతావి చేసేటట్టు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. సో, ఉత్తరప్రదేశ్ ఏంటంటే నౌటంకి అలానే రాస్‌లీల, నెక్స్ట్ జారా అండ్ చప్లే అన్నమాట ఇది. నెక్స్ట్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ యొక్క ఫోక్ డాన్సెస్ ఏంటంటే గర్భాలి, అలానే కజారి, రాస్‌లీల అన్నమాట ఇది. ఉత్తరాఖండ్‌వి. నెక్స్ట్ నాగాలాండ్. నాగాలాండ్ ఏంటంటే బ్యాంబో అన్నమాట. దీనికి నాగాలాండ్ ఫోక్ డాన్స్ ఏంటంటే బ్యాంబో అని గుర్తుపెట్టుకోండి. అలానే నెక్స్ట్ మిజోరం. మిజోరంకి ఏంటి అంటే చెరావ్ అలానే పుల్లవ్ అన్నమాట. ఇది మిజోరం యొక్క ఫోక్ డాన్స్. అలానే మణిపూర్. మణిపూర్ వచ్చేసి లుపా డాన్స్ అలానే తాంగ్టా అన్నమాట. ఇవి మనకి స్టేట్ వైజ్ మనకున్న ఫోక్ డాన్సెస్ ఒక్కొక్కటి. మనకి మాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగానే అడుగుతాడన్నమాట. ఇవి మనకున్న మొత్తం స్టేట్ వైజ్ ఫోక్ డాన్సెస్. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఒకసారి అయితే తప్పకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి. ఒక్కొక్కటి మీకు నచ్చితే ఒక్కొక్కటి ఇలా స్టేట్ వైజ్‌గా రాసుకొని మీరు ఒకసారి చదువుకోండన్నమాట ఈజీగా. ఈ విధంగా రాసుకొని చదువుకునంటే మనకి ఈజీగా మనం రాసుకొని మనం చదువుకోవడం వల్ల మనకి ఈజీగా అర్థమయ్యి మనకి గుర్తుండిపోతాయన్నమాట. సో, ఈ వీడియో నచ్చితే మరొకసారి అయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.